మహాభారతంలో ఒక పెద్ద విలన్ క్యారెక్టర్ కదా! అవును. మహాభారతంలో విలన్ అంటే ధృతరాష్ట్రుడు ఉండొచ్చు. కానీ ధృతరాష్ట్రుడిని కూడా మ్యానిపులేట్ చేసి అతనికి కావలసింది సాధించుకోవాలి అన్న ఒక పంతంతో ఎన్నో లక్షల మంది చనిపోవటానికి కారణమైన దుర్యోధనుడు ఆ రోజు అలా అశ్వత్థామ వడిలో కృపాచార్యుడు, కృతవర్మ సాక్షిగా ప్రాణాలు వదిలేశాడనమాట. అప్పటికే తెల్లవారిపోయింది. రాత్రంతా వాళ్ళని అశ్వత్థామ చంపేశాడు. ఆ తర్వాత వచ్చి దుర్యోధనుడు తెల్లవారుజామున ప్రాణాలు వదిలాడు. అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ చాలా దుఃఖంతో ఏడుస్తూ అక్కడే దుర్యోధనుడికి 3 ప్రదక్షిణలు చేసి హస్తినకు బయలుదేరారు. ఇలా ఒకవైపు అవుతుంది, తెల్లవారింది కాబట్టి మరోవైపు ఓఘవతి నది తీరాన ఆ రాత్రంతా గడిపారు కదా కృష్ణుడు, సాత్యకి, పాండవులు 5. వాళ్ళు తెల్లవారగానే వాళ్ళకేం తెలియదు, ఇంకా పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. దారి మధ్యలో దృష్టద్యుమ్నుడి రథసారథి వాళ్ళకి కనిపించి కృష్ణుడు పాండవుల పాదాల మీద పడి